వాళ్ళ లాయర్లు ఎవరు కేసు టేకప్ చేయొద్దని ఒత్తిడి తీసుకొచ్చారట. ఆవిడే మాట్లాడారు. అయినా చేస్తున్నారుగా. తర్వాత హెచ్ఆర్సీకి వెళ్తే హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయిన తర్వాత చివరికి సొంత పిన్ని వచ్చి ఆవిడ టేకప్ చేయాల్సి వచ్చింది. అవును, అంత ఒత్తిడి ఏంటి వాళ్ళకి? అంత అదే ఆ ఒత్తిడి ఏంటి? అది కాదు, ఒకవేళ ఎవరు కసబ్కి మీరు లాయర్ లీగల్ అసిస్టెన్స్ ఇచ్చారు, మీకు కాదండి, ఎవరు చేయనన్నా కోర్టు ఇవ్వాల్సిందే. అదే దిల్సుఖ్నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో ఇచ్చారు. కల్ప్రిట్స్ దోషులు ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష ఇస్తే తెలంగాణ హైకోర్టు నిర్ధారిస్తే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉన్నారు. అతనికి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్నాడు September 25th అఖ్తర్ వేసుకుంటే స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. వీళ్ళందరూ ఉగ్రవాదులు. డేగల్ సీన్, సరే వాళ్ళు ఉగ్రవాదులు బయట దేశం నుంచి వచ్చారు. డేగల్ సీన్ మీకు తెలుసు, ప్రముఖ రౌడీ షీటర్, ఒకప్పుడు గడగడలాడించాడు గుంటూరు జాన్. అతనికన్నా పెద్ద నేరస్తుడా ఇతనని అడుగుతున్నాను నేను. అసలు ఆ కంపారిజన్ అతనికన్నా పెద్ద నేరస్తుడు కాదు, కానీ నేను అనేది అసలు కంపారిజన్ వద్దంటున్నా నేను. అసలు నేరస్తుడా కాదా, ఎంత నేరస్తుడు, ఏ మేరకు నేరస్తుడు అనుకుంటే ఇప్పుడు ఎన్కౌంటర్స్ చాలా జరిగినాయండి. చాలా మీరు ఇందాక అంటున్నారు డేగల్ సీన్ ఎన్కౌంటర్ జరిగింది, కానీ బాడీ ఉంది కదా. ఎస్, బాడీ ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా పారిపోతుంటే మేము కాల్చాం, లేకపోతే ఎదురు దిగితే కాల్చాం. ఈ మధ్యన కూడా చూసాం మనం, ఎదురు దిగితే కాల్చాం. ఒకళ్ళో ఇద్దరు ఆ నదిలో పడి చచ్చిపోయాడు. ఇది పోక్సో కేసు ఏదో ఒకటి ఉంది, చెరువులో పడి చచ్చిపోయాడు. బాడీ ఇచ్చారు, చెరువులో పడి చచ్చిపోయాడు అన్నాడు, బాడీ ఇచ్చారు. ఇతను మిస్సింగ్ అనుకోవాలా, లాకప్ డెత్? అదే కదా. ఇప్పుడు ఈ విధంగా దీన్ని గనక సపోర్ట్ చేస్తే, ఇది తప్పు లేదనుకుంటే, రేపు పొద్దున అసలు అసలు ఎవరికి రక్షణ ఉంది? మీరు చెప్పండి నాకు, ఎవరికి రక్షణ ఉంది? సివిలియన్స్ ఎవరికి రక్షణ లేదు. ఇప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఫాలో అయ్యారా? అరెస్ట్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకో ఇంకోళ్ళకో పక్కన వాళ్ళకో మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఒక ఇది ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇచ్చారా? ఈ విధంగా వెళ్ళి రేపు ముందు మఫ్టీలో ఇంకోడెవడో మనం అంటే ఇష్టం లేదు వ్యతిరేకమైనడు వచ్చి కానిస్టేబుల్ అని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఏమన్నా చేస్తే, డమ్మీ పోలీసు కూడా కావచ్చు. అదే అంటున్నా, డమ్మీ పోలీసులు అయితే మీరు అసలు ఎక్కడ దీనికి ఇచ్చేస్తున్నారు? దీనికి అంతం ఎక్కడ? ఇది అరాచకం కింద వెళ్తుంది కదా. దీన్ని ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం చేయాల్సిందేంటి? రక్షణ కల్పించాలి. ఇక్కడ ఆ వ్యవస్థే ఇచ్చేస్తుంటే, ఇప్పుడు మనం గతంలో 24 ముందు అనేక సార్లు అనుకున్నాం, డాక్టర్ సుధాకర్ని హెరాస్ చేశారు. అట్లాగే అమర్నాథ్ గౌడ్ అనే అతన్ని చంపారు అని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇవన్నీ కేసులు ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు బయటకు వచ్చినాయి? ఎందుకు పోలీస్ వ్యవస్థ ఇంత నిర్వీర్యం అయిపోతుంది? అవసరమైన చోట ఎందుకు చేయలేకపోతుంది? వాళ్ళు చేయాల్సిన నేరాన్ని బయటికి తీయటం, అలాగే వ్యవస్థను రక్షించటం వదిలేసి రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్కి ఎందుకు బలవుతున్నారు? ఎవరో ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీనో చెప్పగానే మీరు ఎవరినో తీసుకొచ్చేసి ఏదో కేసు పెట్టి అంటే తీసుకొచ్చేసి వాళ్ళ ఫోన్లు ఇమ్మని వాళ్ళని అరాచకంగా మాట్లాడి, లేకపోతే ఆ విధంగా చేసిన నెసిటీ మీకేంటి? దేనికోసం చేస్తున్నారు? ఇది వ్యవస్థ తప్పుదారి పడతాం కదా. ఇవాళ సిఐ గారు ఉన్నాడు, సిఐ తప్పు చేశాడు అనుకున్నాం, దానికి బాధ్యత సిపి కూడా అవుతారు కదా. ఇప్పుడు వీటిలన్నిటికీ బాధ్యత ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారి మీదకి ఎందుకు వెళ్తుంది? సంబంధం లేని ఆయన మీదకి వెళ్తుంది. ఆయనకేం సంబంధం లేదు, కానీ ఎందుకు వెళ్తుంది? ఆ ప్రభుత్వ హెడ్ కాబట్టి, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి ఆయన బాధ్యత ఉంది కాబట్టి పనిచేసారు. మీరెందుకు చేయాలా? వీఆర్కి పంపిస్తే అది కరెక్టా? ఇవాళ దాని మీద కమిటీ చేశారు, కానీ ఆ కమిటీ చేసినప్పుడు ఎవరైతే కమిషనర్ గారు అక్కడ ఉన్నాడో నేరం జరిగినప్పుడు ఆయన అక్కడ ఉండకూడదుగా. ఆయన ఆ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థ కాకుండా కొత్త వ్యవస్థ రావాలి కదా, కొత్త ఆఫీసర్స్ రావాలి కదా. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అనుకుంటున్నాం, విజయవాడ కమిషనరేట్కి ఏదో కొద్దిగా శాపం ఉంది. గతం నుంచి చూసుకున్నాం, వ్యాస్ గారు ఉన్నప్పుడు రంగారే హత్య అల్లకల్లోలం అయింది అక్కడ. ఆ తర్వాత వచ్చిన సిపిలు వరుసనే వాళ్ళు అక్కడి నుంచి మొదలెట్టి సురేంద్రబాబు గారు చాలా పెద్ద మంచి ఆఫీసరు, చాలా నిజాయితీ గల ఆఫీసరు. కానీ ఆఖరు అంత హానెస్ట్ ఆఫీసర్ కూడా ఆఖరిలో ఒక చిన్న మచ్చతో వెళ్ళాల్సి వచ్చింది బయటికి. అట్లాగే ఏబి వెంకటేశ్వర గారు, తర్వాత ఇంకా
తర్వాత గౌతమ్ సవాంగ్ గారు మంచి ఆఫీసర్ ఆయన కూడా. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఏదో ఒక దాని మీద వెళ్ళాల్సింది. ఇవాళ రాజశేఖర్ గారి వంతు వచ్చింది. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎందుకు పనిచేయాలి? ప్రజాస్వామ్యతంగా ఎందుకు మీరు చేయరు? ఇవాళ వాళ్ళ ఇంటికి రాయబారాలు పంపారంటగా, అది ఎవరో జనసేన లీడర్. అవును, వాళ్ళ మదర్ అంటుంది ఆయన అమ్మిశెట్టి వాసు గారు వచ్చారని. అయితే ఒకటి వాసు గారు వస్తాం అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే విచిత్రం, ఈ వైఎస్ఆర్సీపీ చేసే ప్రతిపక్షం చేసే విచిత్రం ఏంటంటే దాన్ని తీసుకొచ్చి అసలు ప్రజాస్వామ్యం గురించి లేకపోతే జీవించే హక్కు గురించి వీటిల్ని కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ గురించి మాట్లాడకుండా దాన్ని కులపరంగా తీసుకురావటం అన్ఫార్చునేట్ అండి అలాంటివి. ఆ కులపరంగా తీసుకొచ్చి మాట్లాడే దాంట్లో వాళ్ళు కూడా ఎంత ఆ మాటకు వస్తే అదే కులం తీసుకొస్తే సిఐ గారిది అదే కులము, విక్టిమ్ది అదే కులం, విక్టిమ్ది అదే కులం. మరి అలాంటి కానీ ఏంటంటే దానికి ఎక్కడోసారి తీసుకెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ మూడెట్టాలి తీసుకెళ్ళి ఆయనకి ఆ ఆలోచన. అక్కడ కూడా తొందరపాటు ఏంటంటే వాళ్ళు కనీసం కూడా ఇంత కూడా దాని మీద ఏది ఎక్సర్సైజ్ చేయట్లా ఏంటనేది. ఓ బొమ్మ చూపిస్తున్నారు. అసలు వాళ్ళు చూపించిన బొమ్మ ఏంటి? ఆయన ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారు చూపించిన బొమ్మ, ఇదిగో గాదే సాయికృష్ణ ఈ విధంగా హత్య చేశారు పోలీస్ స్టేషన్లో ఒక బొమ్మ చూపించారు. ఎవరిది? ఈ గాదే సాయికృష్ణ అనే ఆయన జగ్గయ్యపేటలో వీళ్ళందరూ ఏదో పార్టీ చేసుకుని అతని స్నేహితుడిని పొడిచి చంపారు, నవీన్ రెడ్డి అనే అతని ఫోటో అది. ఓకే, అతని ఫోటో చూపించి సాయికృష్ణ ఫోటో అంటారు. అంటే సీరియస్నెస్ వాళ్ళకు కూడా లేదు. ఎంతసేపు ఏంటంటే ఆ కుటుంబానికి న్యాయం చేద్దామా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని నిలబెడదామా ఈ ఆలోచన కాదు. దీన్ని ఏ విధంగా మనం కులపరంగా అడ్వాంటేజ్ తీసుకుందాం? ఎట్లా అవుతుంది? చంపినాడు ఒకే కులం, ఒకవేళ చంపితే అభియోగాలు మోపబడిన ఆయన అదే కులం, చనిపోయిన అదే కులం. మరి ఇంకా దేని మీద కులపరమైన ఇది తీసుకుంటారు? అది కూడా తప్పే కదా. పోనీ అనుకున్నప్పుడు తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తే ఇతను గట్టిగా రెసిస్ట్ చేశాడు. అతనితో పాటు ఇంకో 4 మీద గంజా కేసులు పెట్టారు. ఇతను కూడా ఏదో కన్ఫెషన్ ఇవ్వమంటే నేను ఇవ్వను, నా సంగతి తెలియదు, నేను బయటకు వస్తున్న తర్వాత మీ సంగతి తెలుస్తానని కూడా ఏదో థ్రెటన్ చేశాడని బయటికి అయ్యుండొచ్చు. నేను ఇందాక మీతో అదే అన్నాను. వాళ్ళకి ఎక్కువ ఏది 24 గంటల్లో 20 గంటలు పోలీసుల సహవాసం నేరస్తులతోనే. మీరు స్టేషన్లో కూర్చోండి, బయట కూర్చోండి, ఎక్కడ కూర్చున్నా వాళ్ళే కదా. అందుకనేగా మీరు ఈ బయటికి తీసుకెళ్తా రిమాండ్కి తీసుకెళ్లే వాళ్ళతో కూడా మీరు బిర్యానీలు కలిస్తుంది. నార్మల్గా అయితే ఆ విధంగా జరగదు కదా. ఎట్లా చేయాలో ఇప్పుడు ఆ బిర్యానీ ఎక్కడో తిన్నారు అనుకోండి, అది ఏదన్నా అయింది వీళ్ళందరి మీదకి వస్తుందా? ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు స్టేషన్ వెళ్ళిపోయింది కదా, చూసాం అరణల్పేటలో. అది వాళ్ళని అంటే వ్యవస్థను ముందు ఒకప్పుడు ఏదో అనుకునేవాళ్ళు పోలీసులకి, ఏదో మా చిన్నప్పుడు ఆ టైంలో వాళ్ళకి జీతాలు సరిగ్గా ఉండే కాదు. వాళ్ళ మంచి మంచి జీతాలు ఉన్నాయి, డిగ్రీలు ఉన్నవాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ చేరుతున్నారు. అంత చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా కనీసం దాని మీద ఇది లేకుండా మనం నిజాయితీగా పనిచేయాలని లేకుండా ఈ విధంగా అవుతుంటే వ్యవస్థ జాప్యం చేసిందా సార్? టైమ్లీ రెస్పాండ్ అయిందా? కింద నెల 9వ తారీఖు జరిగింది కదా, ఒక నెల దాటింది. అంటే ఇక్కడ దాకా వచ్చేదాకా ఎందుకు ఆగినట్టు? అంటే ఎవరు? ప్రభుత్వానికి తెలియకుండా పోలీసులు మధ్యలోనే ప్రభుత్వానికి తెలియాల్సిన పని లేదు. ఇక్కడ నేను ఇందాక అన్నది ఒక కమిషనరేట్లో జరిగింది, ఒక పోలీసు దీంట్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగింది. కమిషనర్కి 38 రోజుల దాకా తెలియలేదంటే హీఈస్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఆయన కమిషనరేట్ బాధ్యత అయిందే కదా. ఆయన నాలెడ్జ్ కూడా లేకపోవటం ఏంటని లేకుండా ఉండదు కదా, ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు అంత పెద్ద వ్యవస్థలో ఉండటానికి వీల్లేదు. మరి నేను ఇందాక అంతకనే అంది, ఆయన్ని కూడా మీరు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి ఖచ్చితంగా. బహుశా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఒకటి ఖాయమండి, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటికి మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకం కాబట్టే వీఆర్ ఏంటి అని చెప్పి సస్పెండ్ చేశారు. వ్యతిరేకం. ఇటువంటి ఆయన సహించడు, తీసుకుని ఆయన మీద వేసుకోడు. ఇటువంటి అన్నీ ఈ వ్యవస్థని ఏ రోజున సపోర్ట్ చేయడు. సో దానికి తగినట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను.